హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తుంటాయి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే చూసేసేయండి. అలాగే మీరిచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్. ఇది లేట్ నైట్ ఒకే చోట ఒకేలాగా షూట్ చేశాను అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అలాగే లేట్ అయినా పర్లేదు, నేను అప్లోడ్ చేసే వీడియోని ఒకటి తర్వాత ఒకటి నేను ఎలా తీసానో అలానే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. చూసేసేయండి. మరి కిడ్స్ అందరినీ పిలుచుకొని మేము ఆల్మోస్ట్ ఇక్కడ నమస్తే బెంగళూరు అన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:30. అదే ప్రీవియస్ లాగ్లో చూసేసరిగా నానమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పినందుకు మేము ఊరు వెళ్ళి నానమ్మని చూసేసి మళ్ళీ ఆల్మోస్ట్ 6:30, 7 o'clockలో అమ్మ వాళ్ళ ఊరు నుంచి రిటర్న్ బయలుదేరామన్నమాట. ఆన్ రోడ్లో వస్తూ ఉండగా అక్కడ తినేసి వచ్చాం. బాగా మటన్ కర్రీ, ముద్ద, రైసు, అన్నీ కబాబ్లు అన్నీ. అయినా కూడా 9:30 టైంలో పిల్లలు మళ్ళీ మాకు ఆకలేస్తుంది అని చెప్పగానే అక్కడ పక్కనే వాళ్ళు అడిగిన ఒక 5-10 మినిట్స్లోనే మాకు ఈ బెస్ట్ హోటల్ అనిపించింది అనమాట. అలా పార్క్ చేసి ఇలా వెళ్ళాం. తెలుస్తుంది అనుకుంటా ఇక్కడ మా పిల్లల ఆడావిడి. అక్కడ ట్విన్స్, ఇక్కడ ట్విన్స్ లాగా అనిపిస్తున్న ఈ డ్రెస్ కోడ్ చూస్తుంటే. ఈ పింక్ కలర్ డ్రెస్ కోడ్స్లో ఉన్న ఇద్దరు పిల్లలు మా అన్న కూతుర్లు, నా ఓన్ బ్రదర్ అనమాట. ఆల్మోస్ట్ ఈ మన క్యూటీ మిల్కీ రెడ్ కలర్ డ్రెస్సెస్లో ఉన్న వాళ్ళు మీకు రెగ్యులర్ షూటర్స్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్లేస్ని అస్సలు స్కిప్ చేయకుండా కవర్ చేయాలనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న వెంటిలేషను, మేము వెళ్ళిన ఆ లేట్ నైట్ వైబ్స్, అక్కడ ఆల్మోస్ట్ బరీ చెట్లతోనే చెట్లతోనే ఫుల్ కాంపౌండ్ లాగా గ్యాదర్ చేసేసారనమాట. సో మేము ఇంకా లోపల వెళ్ళాలనిపించలేదు. లోపల కూడా చూసారు అప్పుడే ఎంట్రన్స్లో వచ్చినప్పుడు లోపల వెళ్ళాలి అనిపించలేదు మాకు. గార్డెన్లోనే తిందామనిపించి మేము అక్కడ ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనమాట. పిల్లలకి ఏం కావాలి, నాకేం కావాలి అని. మా ఓన్ బ్రదర్, ఇతనే ఫస్ట్ వీడియో ఐ థింక్ బర్త్డే వీడియోలో చూసారనుకుంటా. సో ఇప్పుడు సెకండ్ వీడియోలో ఇతను ఉండడం. సో ప్రతి చోట మా వదిన స్కిప్ అవుతూ ఉందనమాట. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల రావట్లేదు. సో అలాగే ఇక్కడ హోటల్ పేరు చదివిన వాళ్ళు కామెంట్ చేయండి. చాలా పెద్ద హోటల్, చాలా బాగా ఉంది కూడా. ఈవెన్ ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంది. బిల్లు కూడా అంతే చక్కగా ఉందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు తెచ్చేపటికి మినిమం 1/2 hour అవుతుందని చెప్పారు. ఈ గ్యాప్లో కిడ్స్ మొత్తం ఒక రౌండ్ వేసేసారనమాట హోటల్ని. అలాగే అక్కడ స్టోన్స్తో ఇలా స్వింగ్ అయితే రెడీ చేసేసారు, కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్పేసి. అలాగే అక్కడ కలర్ఫుల్ వాటర్ వేవ్స్ పెట్టేశారు, అది కూడా చూసేసి కిడ్స్ అందరూ ఇలా ఉయ్యలవుతుంటే అక్కడ 2 people ఓన్లీ అని రాశారనమాట. ఇక్కడ 2 people మాత్రమే అని రాశారు. మీరు 4 people కూర్చుంటున్నారు అనగానే మా అన్న చిన్న కూతురు స్కిప్ అయిపోయింది. వద్దులే అత్తయ్య, నేను వాళ్ళని ఒకని అని. మేము 2 people కూర్చొనే ప్లేస్లో మేము 4 కూర్చున్నాం. మేము 2 people అంత వెయిటే ఉంటాం కదా అంటుంది క్యూటీ. సో అలా వాళ్ళతో ఫన్నీగా ఆర్డర్ వచ్చేలోపు ఒక రౌండ్ అయితే వేసేసి ఇలా షూట్ చేస్తూ ఉన్నాను వీడియోని. కిడ్స్ అల్లర్లు భరించలేనంత తీయగా ఉంటాయి, కానీ భరిస్తూ పోతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ని, ఎంత కష్టాన్నైనా అలాగే హ్యాపీగా సాగేస్తూ భరించవచ్చు అన్న ఫీల్ నాకు కుదిరింది. సో మేమే ఊగుతున్నాము, మాతో పాటు నువ్వు కూడా స్వింగ్ చేద్దురా అని చెప్పేసి మా పెద్ద కోడలు నన్ను అక్కడ కూర్చోబెట్టి తను నా కోసం వీడియో తీస్తుంది. ఒక పాట పాడత్తయ్యా అనింది. నేను అక్కడ పాడుతున్న పాట ఇంకా ఉయ్యల్లో కూర్చున్నప్పుడు ఏ పాట వస్తుంది మనకి? ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అప్డేట్లో ఉన్న సాంగ్ అయితే ఇదే కాబట్టి మన బాలయ్య సాంగ్. ఉయ్యాలో ఉయ్యాల మన ఊపిరి నీకు ఉయ్యాల, అలా ఏదో కొంచెం పాడాను. ఈలోపు మా అన్న ఆర్డర్ వచ్చింది రాండో అని పిలిచారనమాట. సో అందరూ వెళ్ళి కూర్చున్నాం. మా పెద్ద కూడా ఏదో క్యూటీ కవర్ చేస్తుంది అనుకుంటున్నారా? కొంచెం కారంగా ఉంది అని క్యూటీ ఫీల్ అవుతుంటే ఏం కారం ఉందే నీకు, ఏం కారం ఉంది అని కొంచెం రౌడీ బిహేవియర్ లాగా చేస్తూ ఉందనమాట. బట్ అక్కడ మేము పెట్టిన ఆర్డరు ఆలు పరోటా, మేతి పరోటా, పన్నీర్ గ్రేవీ, మష్రూమ్ది కొన్ని స్టాటస్లు అన్నీ తీసుకొని చక్కగా తిన్నాము.
తిన్న తర్వాత ఎంట్రన్స్లో ఇక్కడ స్టోన్స్తోని ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ రెస్టారెంట్లో డెకరేషన్ కోసము ఏదో ఒకటి డిఫరెంట్ స్టైలిష్గా పెడతారు కదా, అలా ఇక్కడ ప్రతి ఒక్కటి స్టోన్స్తోనే పెట్టించారనమాట. అక్కడ స్వింగ్ కానీ, ఇక్కడ ఎద్దుల బండి కానీ, అలాగే అక్కడ వాటర్ ఫాల్ కానీ, కలర్ఫుల్గా ఉన్న ఆ వాటర్ ఫాల్ అయితే నాకు కేఆర్ఎస్లో చూసినంత ఫీల్ వచ్చేసింది. కేఆర్ఎస్ ఎక్కడ ఉంటుందో మీకు తెలిసినట్లయితే ఆ ఊరి పేరు కామెంట్ చేయండి. సో అలాగే ఇక్కడ కిడ్స్ మొత్తం మేము ఉయ్యాల్లో ఎద్దుల బండిని నడుపుతామని చెప్పేసి అలా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. సో మా ఇంట్లో 4 అందమైన ఆడపిల్లలు. మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారన్నది అయితే కామెంట్ చేయండి. అలాగే గర్ల్స్ ఇష్టమా బాయ్స్ ఇష్టమా అన్నది కూడా మెన్షన్ చేసేసేయండి. బట్ వన్ మోర్ థింగ్, మా పిల్లలందరికీ అన్న పిల్లలిద్దరికీ ఒకటే రకంగా ఉండాలి. వాళ్ళైతే కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ మిస్ అయినా కూడా అస్సలు భరించలేరు. ప్రతి ఒక్కటి ఏ చిన్న నైల్ పాలిష్తో మొదలుకొని ప్రతి ఒక్కటి ఒకటేలాగా ఉండాలి వాళ్ళకి. క్యూటీ మిల్కీ అలాగో అడ్జస్ట్ అవుతారు, ఉన్నప్పుడు ఉన్నట్టు లేనప్పుడు లేనట్టు అలా అనమాట. ఇంకా తిన్న తర్వాత కూడా ఒకసారి అలా స్వింగు అన్నీ చేసేసి బయలుదేరుతున్నాం అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.